విజయవాడలోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి దసరా శరన్నవరాత్రి మహోత్సవాలకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. అక్టోబర్ 3 నుండి 12వ తేదీ వరకు జరిగే ఈ మహోత్సవాలకు ఇంద్రకీలాద్రిని విద్యుత్ దీపాలతో అలంకరించారు. దుర్గమ్మను రోజుకో అలంకారంతో అలంకరించనున్నారు. 13 శాఖలకు చెందిన అధికారులు ఉత్సవాల నిర్వహణలో నిమగ్నమయ్యారు. ప్రత్యేక క్యూ లైన్లు, స్నాన ఘాట్లు, వాహనాల పార్కింగ్, కేశ ఖండన తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు. సందర్శకుల రద్దీకి తగ్గట్లుగా క్యూ లైన్లలో సమీపంలోనే లగేజీ, పాదరక్షలు భద్రపరుచుకునేందుకు క్లాక్ రూమ్లను దేవస్థానం అధికారులు ఏర్పాటు చేశారు. దుర్గమ్మ సందర్శకులకు నగరంలోని కెనాల్ రోడ్డు వినాయకుని గుడి వద్ద ఘాట్ రోడ్ మీదుగా 2 కిలోమీటర్ల మేర నడుచుకుంటూ ఇంద్రకీలాద్రిపైకి వెళ్లేందుకు 300, 100 రూపాయలు ఖరీదు గల క్యూ లైన్లతో పాటు ఉచిత క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. కృష్ణా నదిలో నీరు అధికంగా ఉండటంతో దుర్గా ఘాట్, పద్మావతి ఘాట్ల వద్ద ప్రమాదాలు జరగకుండా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నారు. హైదరాబాద్ నుంచి వచ్చే వారి కోసం పున్నమి ఘాట్ల వద్ద జల్లు స్నానాల కోసం 700 షవర్లు ఏర్పాటు చేశారు. కనకదుర్గా నగర్ లో అన్నదానం, ప్రసాదం కౌంటర్లు సిద్ధం చేశారు. దర్శనానికి వచ్చే వారిని ఎక్కడికక్కడ అప్రమత్తం చేసేందుకు ప్రతి చోట హెచ్చరిక బోర్డులను, సమాచారం ఇచ్చే సూచికలను ఏర్పాటు చేశారు. 250 సీసీ కెమెరాలను నిఘా కోసం ఏర్పాటు చేశారు. సుమారు 25 లక్షల లడ్డూలు సిద్ధం చేస్తున్నారు. దర్శనానికి వచ్చే వివిఐపీలకు ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు అనుమతిస్తారు. వృద్ధులు, వికలాంగులకు సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు అవకాశం కల్పిస్తారు. దసరా బందోబస్తుకు సుమారు 3500 మంది పోలీసులను వినియోగిస్తున్నారు. ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ నిర్వహించే సాంస్కృతిక కార్యక్రమాల వేదికను కనకదుర్గా నగర్ ప్రవేశం ద్వారా ఏర్పాటు చేశారు.